ఫిబ్రవరి 21వ తారీఖున శ్రీమతి లతా గారి ఆధ్వర్యంలో గిరినార్ మహాయాత్ర వివరాల కోసం సంప్రదించండి. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను పద్మిని. ప్రస్తుతంతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, దత్త ఉపాసకురాలు, శ్రీపాద శ్రీవల్లభ దత్తపీఠం వ్యవస్థాపకురాలు శ్రీమతి లతా దత్త గారు మనతో పాటు ఉన్నారు. మాట్లాడతాం. నమస్తే అక్క. నమస్తే పద్మిని. అక్క, మాఘమాసంలో శుక్లపక్షంలో వచ్చే ప్రతి తిథి కూడా చాలా చాలా విశేషవంతమైన తిథులు. అంటే పాడ్యం నుంచి మొదలుకుని అటు నవరాత్రులు, శ్యామలా నవరాత్రులు జరుగుతాయి. నవరాత్రులు అయిపోయిన తర్వాత అయిపోయిందా దశమి తర్వాత అంటే కాదు, ఏకాదశి, ద్వాదశి, త్రయోదశి, తర్వాత మాఘ పూర్ణిమ, చతుర్దశి, పూర్ణిమ అన్ని అద్భుతం. అయితే మధ్యలో భీష్మాష్టమి కూడా వస్తుంది. రేపది సోమవారమే భీష్మాష్టమి. మరి ఈ భీష్మాష్టమి వైశిష్ట్యం ఏమిటి, ఎట్లా యూటిలైజ్ చేసుకోవాలి ఈ రోజుని ఒకసారి చెప్పండి అక్క. తప్పకుండా పద్మిని. భీష్మాష్టమి అంటేనే మనకి గుర్తొచ్చేది భీష్మ పితామహుడు. ఆయన ఆ మహాభారత యుద్ధంలో ఆయనకాయన అంటే ఎలా నేను ఏ రోజు చూసుకొని నేను దేహత్యాగం చేయాలి, దేహత్యాగం చేయాలి, అలాగే మోక్షం పొందాలి అని అనుకున్నాడు. అలాగే ఈ అష్టమి రోజే ఆయన నిర్ణయించుకోవడం జరుగుతుంది శ్రీకృష్ణ పరమాత్మని అడిగిన తర్వాత ఆయనకి శ్రీకృష్ణ పరమాత్మ బోధిస్తారు. మళ్ళీ ఆయన కూడా యుధిష్ఠిరుడికి బోధిస్తారు భీష్మ పితామహులు. అయితే ఎవరైతే ఈ అష్టమిని ఆచరిస్తారో, ముఖ్యంగా సంతానం కావాలనుకునే దంపతులు, అలాగే పుత్ర సంతానం కావాలనుకునే దంపతులు తప్పకుండా ఆచరించవలసిన అష్టమి ఈ భీష్మాష్టమి. ఈ రోజు జపము, ఉపవాసము, తర్పణము అనేవి ముఖ్యంగా ఆచరిస్తారు. జపం భీష్మ పితామహుడిని తలుచుకుంటే మంచిది. అలాగే భీష్మ పితామహుడికి ఆర్ఘ్యం వదిలేటప్పుడు చదువుకునే మంత్రం ఉంటుంది, అది చెప్తానంటే తర్పణం వదిలేటప్పుడు ఎవరైనా ఈ తర్పణాలు వదలొచ్చు. ఆడ మగ ఎవరైనా సరే భీష్మ పితామహుడికి వదిలితే ఇంకేముంది, మనకి ఒక డిసిప్లైన్, ధర్మ పడుగులు అన్ని నేర్పించేది ఆయనే ఖచ్చితంగా. అలాగే మనకి స్టెబిలిటీ గాని ఇవన్నీ ఇచ్చేది కూడా ఆయనే అన్నమాట. ఆ విధంగా ఎవరైతే జపతర్పణాలు చేస్తారో, ఉపవాసం ఉంటారో, సంతానం కోసం పరితపిస్తున్నారో వాళ్ళు ఈ భీష్మాష్టమి ఆచరించడం వల్ల పితృదేవతల ఆశీర్వాదం లభించడంతో పాటు భీష్మ పితామహుడు బ్లెస్సింగ్స్ వస్తాయి. అలాగే పుత్ర సంతానం కలుగుతుంది అని కూడా మన శాస్త్రం చెప్తుంది. అలాగే వినయ విధేయతలు కలిగిన సుపుత్రుడు ఎవరైనా సరే, ముఖ్యంగా ఈ అష్టమి చేయటం వల్ల పుత్రుడు అన్నారు, అలాంటి సంతానం వినయ విధేయతలు కలిగిన సంతానం లభిస్తుంది. ఇప్పుడు అదే లోపిస్తోంది అక్క. అస్సలు ఒక్క పిల్లవాడు మాట వినడు, తల్లిదండ్రుల మాట. అరే ఫోన్ చూడొద్దురా అంటే ఫోన్లు ఇరగొట్టిన వాళ్ళు ఎంతో మంది. అసలు కోపము, ఫ్రస్ట్రేషన్ ఎక్కడి నుంచి ఆ కోపం వస్తుందో, ఎక్కడి నుంచి ఇది తప్పురా నాన్న ఇది చెయ్యొద్దంటే కోపాలు వచ్చేస్తున్నాయి పిల్లలకి. ఉండేదేమో లింగులు ఇటుకమని ఒకళ్ళో ఇద్దరు, మనకేమో బెంగగా ఉంటుంది. వాడేమన్నా బాధపడతాడేమో, మన మీద ఏమన్నా నెగటివ్ గా పెట్టుకుంటాడేమో, మనసులో బాధ అనిపిస్తుంది. అవును, చాలా బాధ అనిపిస్తుంది. అయితే వీళ్ళ ఆర్గ్యం ఏ విధంగా వదలాలి అంటే రాగి పాత్రలో నల్ల నువ్వులు వేసుకోవాలి. అలాగే జలము, పసుపు, కుంకుమ, అక్షింతలు, ఎర్ర పుష్పాలు వేసి తర్పణాలు వదలాలి. అలాగే దాన ధర్మాలు చేస్తే చాలా మంచిది. దాన ధర్మాలకు కూడా విశేషంగా ఏమేం ధర్మం చేయొచ్చు, దానం చేయొచ్చు? ఏవైనా పసుపు రంగు వస్త్రాలు చేయొచ్చు, అలాగే నువ్వులతో చేసిన పదార్థాలు చేయొచ్చు, బెల్లం చేయొచ్చు, కర్పూరం చేయొచ్చు, చాలా మంచిది. కర్పూరం చేసినా కూడా చాలా మంచిది. అంటే గుళ్ళల్లో పీఠాల్లో కూడా చేస్తే చాలా మంచిది. ఎక్కడైనా అనాథులకి ఎవరికైనా చేయొచ్చు. అలాగే సంతానం కావాలనుకున్న వాళ్ళు ఆ రోజు ఒక 9 పోగులు అంటారు కదా, 9 టైమ్స్ ఇలా రావి చెట్టుకి చుట్టాలి. అంటే ఇంత అయినా తీసుకొని, మనకి మెరూన్ అండ్ ఎల్లో థ్రెడ్ దొరుకుతుంది. అలాంటి థ్రెడ్ పెద్ద రీల్ తీసుకొని ఒక 9 టైమ్స్ చుట్టాలన్నమాట రావి చెట్టు చుట్టూ. ఎప్పుడు ఏ సమయంలో చుట్టాలి? ఉదయం పూట చుడితే చాలా మంచిది. సాయంత్రం రావి చెట్టు దగ్గరికి వెళ్ళకూడదు, అందుకే ఉదయం పూటే, ఆ రోజు ఉదయం పూటే చుడితే చాలా మంచిది. సంకల్పం, సంతానం కోసం సంకల్పం చేసుకొని రావి చెట్టు దగ్గర దీపం పెట్టుకొని చక్కగా ఆ జలం వేసి, ఆ పాలు నీళ్లు కలిపిన జలం వేయొచ్చు. కొద్దిగా నైవేద్యం ఏదో ఒకటి పెట్టేయండి, బెల్లం ముక్క అయినా పెట్టొచ్చు. చీమలు తినాలి ముఖ్యంగా అది. అలాగే ఈ ఏదైతే నేను చెప్పానో ఈ ఎర్రటి తాడు అనేది ఎరుపు పసుపు కలిపి ఉంటుంది, అది 9 చుట్లు చుట్టాలి సంకల్పం చేసుకొని. ఎందుకంటే దేవతలకి చెప్పినట్టే తమ యొక్క సంకల్పాన్ని, మాకు సంతానం కావాలి అని ఈ విధంగా చేసుకోవాలి. అద్భుతం. మరి అర్ఘ్యం విడిచేటప్పుడు చదువుకోవాల్సినటువంటి మంత్రం చెప్తా అన్నారు కదా? తప్పకుండా చెప్తాను. అయితే మనకి ప్యూరిటీ, విజ్డమ్, లిబరేషన్
ఈ 3 లభించటం కోసం ప్యూరిటీ, ఉమ్, విజ్డమ్, లిబరేషన్, అలాగే మనం తర్పణం వదిలేటప్పుడు చదివే మంత్రము ఉమ్, వాసునాం అవతారాయ శాంతనో రత్మజానాయ చ. శాంతను అంటే ఆయన భీష్ముడు వాళ్ళ తండ్రి తండ్రి. అన్నమాట. ఆర్యం దదామి భీష్మాయ బాలబ్రహ్మచారిణే. ఉమ్. అది స్తోత్రం. మరొకసారి చెప్పమంటే చెప్తాను. చెప్పండి అక్క. వాసునాం అవతారాయ శాంతనోరత్మజనాయ చ ఆర్ఘ్యం దదామి భీష్మాయ బాలబ్రహ్మచారిణే. ఓకే, ఇలా ఎన్నిసార్లు తర్పణం వదలాలి? 3 సార్లు 3 సార్లు తర్పణ వదిలితే మంచిది. ఓకే, అద్భుతం అక్క. అది. అట్లాగే ఉపవాసం కూడా అని అన్నారు. ఆ, ఆ రోజు అష్టమి రోజు సాధారణంగా ఏకాదశికి ఉపవాసం ఉండటం అనేది మనకి అవును పరిపాటియే. అవును. ఆ రోజు కూడా మొత్తం రోజంతా ఉపవాసం ఉండాలా? లేదు, రాత్రి వరకు ఉపవాసం ఉండి రాత్రి ఏదైనా భోజనం చేయొచ్చా? టిఫిన్ లాంటిది టిఫినా? తింటే మంచిది అన్నమాట. ఉమ్. అన్నం తినకుండా టిఫిన్ లాంటిది, ఉమ్. లేదా సాత్విక ఆహారము, పళ్ళు, ఉమ్. పాలు లాంటివి స్వీకరించవచ్చు. ఓకే, ఓకే. రైట్ అక్క, చాలా బ్యూటిఫుల్ గా ఎక్స్ప్లెయిన్ చేశారు. ఖచ్చితంగా వచ్చేటటువంటి ఈ భీష్మాష్టమిని ప్రతి ఒక్కరూ కూడా వినియోగించుకోవాలి. అయితే ఎప్పటికప్పుడు ప్రతి సంవత్సరం కూడా ఇటువంటి స్పెషల్ డేస్ వచ్చేవి మన సమస్యల నుంచి మనం బయటపడడం కోసం. అంతే. వాటిని వదిలేసి మళ్ళీ ఏదో మేము చేస్తాము, ఎక్కడెక్కడో పరిహారాలు చేస్తాం, లేకపోతే ఇన్ని హోమాలు చేసేస్తున్నాం అయినా పని చేయట్లేదు అంటే సింపుల్ చిన్న దాంతోటే మనం బయటపడిపోవచ్చు. అవును అవును. అయితే ఇంకో చిన్నది కూడా పద్మిని, చాలా మంది అడిగారు, ఉమ్. అష్టమి రోజమ్మా కాళాష్టమి లాగా కాలభైరవుడి గుడికి కూడా వెళ్ళొచ్చా? అది బహుళపక్ష అష్టమి కదా, బహుళపక్ష ఇది అష్టమి, శుక్లపక్ష అష్టమి కదా. శుక్లపక్ష ఉమ్. అష్టమి అయితే ఉమ్. వెళ్ళొచ్చు. ఈ ఉమ్. అష్టమి, ప్రతి అష్టమి కూడా ఇంపార్టెంటే కాలభైరవుడికి. ఓకే, ప్రతి అష్టమి కూడా కాలభైరవుడి గుడికి వెళ్ళొచ్చు. ఓకే. మీరు ఏమైనా ఇవ్వాలి అనుకుంటే కాలభైరవుడికి ముఖ్యంగా మీరు ఎండిమిరపకాయలు, ఉమ్. మిరియాలు ఉమ్. ఇలాంటివి ఇవ్వండి. ఉమ్. ఎండిమిరపకాయలు, మిరియాలు, తర్వాత అక్కడ ఏదైనా నైవేద్యంగా చేయటానికి ఉపయోగపడేవి ఉమ్. ఇవ్వండి. ఉమ్. చాలా మంచిది. చాలా. అష్టమి రోజు ఈ దానాలు కూడా ఇవ్వచ్చు. ఓకే. అంటే మాకు చాలా నెగిటివిటీ ఉంది, మాకు నరదృష్టిలు ఉన్నాయి అనుకునే వాళ్ళు అష్టమి రోజు ఇవి కూడా ఇవ్వచ్చు. అద్భుతం, ఏ అష్టమికైనా కాలభైరవుడి గుడికి వెళ్ళొచ్చు. అద్భుతం. చాలా బ్యూటిఫుల్ గా ఎక్స్ప్లెయిన్ చేశారక్క. కృతజ్ఞతలు. నమస్తే అక్క. నమస్తే.